జాన్సమ్మా, ఇదిగో చూడు బంగారి, నువ్వేం ఫీల్ అవ్వద్దు. నీకెవరు లేరనుకోకు, నీ బ్రదర్గా నేనున్నాను. నీకు ఏ ఇబ్బంది వచ్చినా సరే నేను నిలబడతాను నీకు తోడుగా. ఏమంటున్నావు? నాకేం అర్థం కావట్లేదు కేడి. రవి ఎందుకు నిన్ను తిట్టాడు? ఎందుకు నిన్ను కోప్పడ్డాడు? నేనంతా ఝాన్సీ అమ్మకు చెప్పేశాను. నువ్వు ధైర్యంగా మాట్లాడొచ్చు. వాడిని అడగడానికి ఎవరు లేరనుకుంటున్నాడా? బంగారి, చెప్పు, ఎందుకు కోప్పడ్డాడు? చెప్పు బంగారి. చెప్పు, ఎందుకు సైలెంట్గా ఉన్నావు? చెప్పేయచ్చు కదా. నువ్వే కదా అందరి దగ్గర నేనే నిన్ను తిడుతున్నాను, కోప్పడుతున్నాను అని సింపతి క్రియేట్ చేస్తున్నావు కదా. ధైర్యంగా చెప్పు. బంగారి, చెప్పు. అలాంటిదేం లేదమ్మా. జాను, బంగారి బుజ్జి అత్త. రవి సార్, ఉండు ఉండు, నేను చెప్పాల్సింది చెప్పేస్తా. ఆ బుజ్జి అత్తని బంగారి వర్క్లో పెట్టుకోవటం, అలాగే బర్త్డేకి తీసుకురావటం, ఇదంతా నాకు అస్సలు నచ్చలేదు. ఆవిడ మన చుట్టుపక్కల ఎక్కడా ఉండకూడదు అని నేను అనుకుంటున్నాను. ఇన్నేళ్లు మనకి దూరంగా ఉన్న ఆవిడ ఎందుకిప్పుడు మన దగ్గర ఉండాలి? దానికి కారణం బంగారి ఎందుకు అవ్వాలి? తనకు ఆవిడికి ఏంటి సంబంధం? అందుకే జాను కోపడ్డాను. నేనేది మర్చిపోలేకపోతున్నాను జాను. ఆవిడ్ని చూస్తేనే నాకు పాతవన్నీ గుర్తుకొచ్చేస్తున్నాయి. బంగారి, రవి కోపడ్డంలో తప్పే లేదు. తనకి పెళ్లి జరిగినప్పటికే రవికి బాగా ఊహ తెలుసు. చాలా తెలివిలో ఉన్న పిల్లవాడు. అందుకే రవి ఏది మర్చిపోలేకపోతున్నాడు. తన గురించి నువ్వెప్పుడూ ఇంకా రవితో మాట్లాడకూడదు. దేని గురించి ఇనిషియేట్ చేయకు. రవి, బంగారి చేసింది కూడా తప్పు కాదు. బంగారి తను మన అని లేకుండా మంచి చేయాలనుకుంటుంది. బంగారికి మన కుటుంబంలో జరిగింది, మనందరం బాధపడింది అంతలా ఏమీ తెలీదు కదా. అందుకే బంగారి అలా చేస్తోంది. తనకే మెల్లగా అర్థమవుతుంది. అంతవరకు నువ్వు బంగారిని తిట్టకు. మీరిద్దరూ తన గురించి గొడవ పడనేకూడదు. వెళ్ళండి. బంగారి రా. అయినా తిడితే నాకు చెప్పు, వెళ్ళు.